నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ బ్రిడ్జ్. రాజధాని అమరావతిలో ఇక నుంచి టెంపరరీ అనే వర్డ్ వినపడదు. ఎందుకంటే శాశ్వత భవనాలకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అమరావతిలో కీలక భవనాలు అయినటువంటి అసెంబ్లీ, సెక్రటేరియట్ భవనాలు ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. తాజాగా హైకోర్టు భవనానికి కూడా ఈ పనులు స్టార్ట్ చేశారు. మంత్రి నారాయణ గారి చేత రాఫ్ట్ ఫౌండేషన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఈ హైకోర్టుని డిజైన్ని నార్మన్ పోస్టర్స్ అండ్ పార్ట్నర్స్ సంస్థ డిజైన్ చేసింది. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 52 కోర్టు హాల్స్ తో ఈ హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ హైకోర్టుకు సంబంధించిన ఒక పార్ట్ ని ఎన్సీసీ కంపెనీ టెండర్స్ లో దక్కించుకుంది. ఎన్సీసీ కంపెనీ డ్రాఫ్ట్ ఫౌండేషన్ కార్యక్రమాన్ని మంత్రి నారాయణ గారి చేత ప్రారంభించారు. అంతేకాకుండా ఈ హైకోర్టు భవనం నిర్మాణంలో 45,000 టన్నుల స్టీల్ ని కూడా వాడుతున్నారు. 2027 నాటికల్లా ఈ హైకోర్టు భవనం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలాగా మంత్రి నారాయణ గారు ఎప్పటికప్పుడు పనులను సమీక్షిస్తున్నారు. మీరేమంటారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.